నేను దండ వేస్తూ ఉంటే ఒక లేడీ పెంటమ్మ అని అమ్మాయి పేరు తెలిసింది. ఆవిడ దండ వేయటానికి వీల్లేదు అని చెప్పి నన్ను అడ్డగిస్తే నేను రాముడికి దండ వేయొద్దు అని చెప్పడానికి నువ్వెవరమ్మా, నీకు ఆ హక్కు లేదు అని చెప్పి నేను రాముల వారి మెడలో ఆ దండ వేయటం జరిగింది. నేను తల పక్కకి తిప్పానో లేదో తను ఆ దండ తీసి విసిరేసింది. అది కొంతమంది మీడియా మిత్రులు దాన్ని తీయటం కూడా జరిగింది. సో అది ప్రత్యక్షంగా అందరూ చూశారు. అంటే అక్కడ ఆ హేట్రెడ్, ఆ అసహనం అనేది, ఆ పరమత అసహనం అనేది, రాముడి గుడి, అక్కడ రాముడి విగ్రహం ఉంది, మరి అయినప్పటికీ కూడా ఈ రకంగా బిహేవ్ చేయటం. నేను బయలుదేరిన వెంటనే, బయలుదేరుతూ ఉండగానే కారు మీద పిడిగుద్దులు, కొంతమంది రాళ్ళు విసరటం, ఆ కారు కూడా సొట్ల పడి కొంతమంది గీరేశారు కారు మీద. బట్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయినందువల్ల నా వెనక ఉన్న వాళ్ళ మీద అటాక్ దారుణంగా మారణాయుధాలతో, తర్వాత కొన్ని మారణాయుధాలు కూడా దొరికినాయి వారి ఇళ్లలో. మారణాయుధాలతో ముందే ప్లాన్ చేసుకుంటే ఎవడో రాజమండ్రిలో ఒక కుమారు, ఇంకెవడో సస్పెండెడ్ కుమారు, ఇంకెవడో కుమారు, ఏంటో అందరూ కుమారులే ఉన్నారు. 3 కుమారులు. అది ఇరు వర్గాల మధ్యన ఘర్షణ, అన్యాయంగా ఇలా చేశారు, ప్రీ ప్లాన్డ్గా చేశారు. అసలు ఎమ్మెల్యేకి అక్కడికి రావాల్సిన పని ఏంటి? అరే బుద్ధుందరా, ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఉన్న రాముడి గుడిలో అది గుర్తు చేసిందే నువ్వంటే నువ్వే కదా సాక్షి, నువ్వేగా గుర్తు చేసిందే నువ్వు గుర్తు చేసి, అంటే ఈడే ట్రాపేసాడు అనమాట. నువ్వు గుర్తు చేసి నేను రాకపోతే చెప్పినా రాలేదంటావా, వస్తే ఇక్కడ రావడానికి నీకేం పని అంటావా? వీడు సాక్షి అని ఎందుకు చెప్తున్నానంటే, అంత సాక్షి పేపర్ వాడు ఓట్లు వేసిన బ్యాచే కాబట్టి చెప్తున్నా. కొన్నిసార్లు నిజం మాట్లాడాలి, తప్పదు. సో అతనే నన్ను అక్కడికి వచ్చేలాగా చేసి, వచ్చిన తర్వాత నువ్వెందుకు వచ్చావని చెప్పి నీలికుమారులతో మాట్లాడించి, నీలికుమారులు అర్థమైందా, తెల్లమోహం వేశావు వాళ్ళు, నీలికుమారులతో మాట్లాడించి నేను రావటం ఏంటి? నేను ఇక్కడ ఎమ్మెల్యేని, నా నియోజకవర్గంలో ఉన్న ఒక రాముల వారి గుడికి నేను వెళ్ళాలి అంటే నువ్వెవడోరా ఇక్కడికి రావటానికి, కలహాలు సృష్టించడానికి నువ్వు వచ్చావా అంటే, నా సొంత ఊరు ఆకివీడు ఐబీవరం తేడా ఉంది, పొలాలన్నీ కలిసే ఉంటాయి. ఆకివీడు ఐబీవరం పొలాలు, అది నా స్వగ్రామం. నా స్వగ్రామంలో ఉన్న ఒక దేవాలయానికి నేను వెళ్ళాలి అంటే ఆ కాలనీ వాసుల దగ్గర పాస్పోర్ట్ వీసా తీసుకుని నేను వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నారు అలా అర్థం లేకుండా? అది పర్మిషన్ నాకు అవసరమా? సో ఈ రకంగా మాట్లాడుతూ మరి చాలా వక్ర భాష్యాలు చెప్తున్నారు. సో ఇది ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా వాళ్ళ కారు కూతలు నమ్మి ఆ కారు కూతల్లో ఏదన్నా కొంచెం నిజం ఉందేమో అని అనుకుంటారేమో. ఒక స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రజాప్రతినిధి అక్కడ ఉన్న దేవాలయం రామాలయం అని సాక్షుడే కన్ఫర్మ్ చేశాడు. సరే, సాక్షి అన్ని అబద్ధాలు రాస్తాడు అనుకుందాం. కొని నేను రిపోర్టు ఎంఆర్ఓ గారితో అన్నీ వెరిఫై చేసి రిపోర్ట్ తెప్పించా. మీ అందరికీ కూడా తలకు ఒక కాపీ ఇస్తాను. ఇది తహసీల్దార్ గారు అంటే ఎంఆర్ఓ గారు సంతకం పెట్టి ఇచ్చింది.
ద ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 470-12 ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ గవర్నమెంట్ పోరంబోక్ గుడి. గుడి అంటే ఏంటి మీకు తెలుసు కదా, దేవాలయము. గుడి అన్న దేవాలయం అన్న ఒకటే. అది చర్చి కానే కాదు. గుడి అంటే అది చర్చి కానే కాదు, మసీదు కానే కాదు. గుడి అంటే గుడి. అండ్ ద నేమ్ రిటన్ ఆన్ ద టెంపుల్ ఎంట్రన్స్ వాల్ ఈజ్ రామాలయం. అది నేను చెరిగిపోయినట్టుగా అక్షరాలు ఉంటాయి, అది కూడా నేను తీసి ఎప్పుడో మీడియాలో పెట్టా. ఆ పెట్టిన గంటకే అక్కడికెళ్ళి రంగులు వేస్తారు ఆ కళాకారులు, స్థానిక కళాకారులు రంగు వేస్తారు. రంగు అర్థం ఏమవుతుంది, ముందే ఫోటో తీసాం కదా అక్కడ. ఆ రంగు వేసినా కూడా అది గోకేలా ఇంకా కొంచెం కనపడుతుంది. బట్ క్లియర్గా ఆ ముందు తీసిన ఫోటో ప్రకారం రామాలయం. ఇన్ ది ప్రజెంట్ వెబ్లాండ్ అడంగల్, ద ల్యాండ్ ఈజ్ ఆల్సో రికార్డెడ్ యాజ్ గవర్నమెంట్ ల్యాండ్ గుడి ఇన్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 4 cents, ఖాతా నెంబర్ సో అండ్ సో. యాజ్ పర్ ద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటా, అక్కడ ఈసీ సర్టిఫికెట్లో నార్థన్ బౌండరీ ఆఫ్ ద సర్వే నెంబర్ 470-14, అంటే ఇది 470-12 కదా, ఆ 14 డాక్యుమెంట్లో రిజిస్టర్ చేసినప్పుడు నార్థన్ బౌండరీ రామాలయం అని రాస్తుంది. అలాగే ఇంకో డాక్యుమెంట్ 6252/1991 కడితల దేవానమ్మ ఆవిడ కొనుక్కుంది. ఆవిడకి కూడా నార్థన్ బౌండరీ ఆఫ్ ద సర్వే నెంబర్ ఈజ్ రిటర్న్ యాజ్ సైట్ ఆఫ్ రామాలయం. టెంపుల్ లొకేషన్ ఇది క్లియర్గా ఉంది, మీరు ఒకసారి షూట్ చేసుకోవచ్చు. తహసీల్దార్ గారి రిపోర్ట్ ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇది కాక ఇందాక చెప్పాను కరెంటు బిల్లు మాణిక్యాలరావు గారి కుటుంబ సభ్యులు 50 సంవత్సరాలుగా రామాలయం పేరు మీద ప్రభుత్వం వారి ఎలక్ట్రిసిటీ బోర్డు ఇస్తుంది. అక్కడ గొంతేనమ్మ మందిరం అని కానీ ఏమీ లేదు, దాని మీద రామాలయం అని ఉంది. ఇందులో కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రామాలయం అని ఉంది, గోడ మీద రామాలయం ఉంది. అదర్వైజ్ బ్రిటిష్ వాళ్ళ టైంలో గుడి అని ఉంది. సో అది ఖచ్చితంగా హిందువుల దేవాలయానికి సంబంధించిన స్థలం. అక్కడ క్లియర్గా రామ లక్ష్మణ సీత హనుమాన్ 4 విగ్రహాలు అక్కడ స్పష్టంగా నేటికి ఉన్నాయి. మరి అది తీసి మరి ఎక్కడో పెట్టేయడానికి భయపడ్డారో ఏంటో తెలియదు. ఇంకా ఈ రోజుకైతే ఉన్నాయి, మొన్నటికి. మరి ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా క్లోజ్ చేశారు కాబట్టి ఉండే ఉంటాయని నేను అనుకుంటున్నా. సో అక్కడ ఆ రోజు ఉగాది రోజు నేను చాలా స్పష్టంగా పునరుద్ఘాటించింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ రామాలయం కడతాము అని. ఆ తర్వాత నేను రాజకీయాలకి సంబంధం లేకుండా, పొలిటికల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేయకుండా, అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మరే పార్టీ అయినా కావచ్చు, పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా శ్రీరాముణ్ణి ఆరాధించే నాన్ పొలిటికల్ సంస్థలు, ఆ సంస్థలు కూడా సంస్థాపరంగా కాకుండా, సంస్థాపరం అంటే మళ్ళీ రాజకీయాలు వస్తాయి. విశ్వ హిందూ పరిషత్ ఉంది. విశ్వ హిందూ పరిషత్తులో అంటే రామభక్తులు సముదాయం అది. విశ్వ హిందూ పరిషత్తులో రాముని ఆరాధించే భక్తులు ఆర్గనైజేషన్గా కాకుండా ఆ భక్తులు ఒక
ఇద్దరు, బజరంగ్ దళ్ అందులో యాక్టివ్గా ఉండే భక్తులు ఒక ఇద్దరు,